జట్టు కట్టినటువంటి ప్రత్యర్థులు ఒకవైపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. కేంద్రంలో పవర్, రాష్ట్రంలో పవర్, మధ్యలో పవర్ స్టార్. ఈ ముగ్గురి జోడీతో వచ్చినటువంటి ఓటింగ్. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా స్థిరంగా 15 ఏళ్ళు ఉంటామనటం. ఇలాంటి సందర్భంలో అసంతృప్తి, భయంతో ఉండాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు క్రమంగా ధైర్యం పుంజుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయం లేని రాష్ట్రం కిందకి ఈ ముగ్గురు కలిసి తయారు చేసుకోవడం. జనసేన, భారతీయ జనతా పార్టీ ఒకటిగా ఉంటే ప్రత్యామ్నాయ రాజకీయం అయ్యేది. కానీ ముగ్గురు ఒకటిగా ఉన్నప్పుడు ఇక ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశం లేదు. ఎయిదర్ జగన్ ఆర్ బాబు, లేదా ఎయిదర్ జగన్ ఆర్ లోకేష్. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆ కూటమికే మద్దతు. ఇది ఇప్పుడు తమకి లాభిస్తుంది అన్నటువంటి నమ్మకం వచ్చింది. దాంతోపాటుగా నాయకులు ఇక రోడ్డెక్కడం ప్రారంభించారు. కార్యకర్తలకు అండగా ఉండటానికి సిద్ధపడుతున్నారు. కష్టాలు, నష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధపడటం ప్రారంభించడంతో కూసింత ధైర్యం వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు మరింత స్ట్రాంగ్గా నిలబడి అవసరమైతే కేసులు పెట్టిన పోరాడేవైతే ఆగకూడదు అన్నటువంటి నిర్ణయానికి రావడానికి మొన్నటి మండల పరిషత్, జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికల ఘట్టం అన్నది వీళ్ళకి తోడయ్యింది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని వదలననటంతో ఇక ప్రత్యామ్నాయ రాజకీయం ఉండనప్పుడు తమకి ఖచ్చితంగా తమ వైపే చూస్తారు. సంక్షేమ పథకాలని పూర్తిగా చెయ్యకపోగా జనం అది కోరుకోవట్లేదన్న తరహాలో, అంతకంటే ఎక్కువ చేస్తున్నారన్న తరహాలో చేస్తున్న ప్రచారాలు తమకి లాభిస్తాయని భావిస్తున్నారు వాళ్ళు.